అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు, ఫిబ్రవరి 2025. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచారం బట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు, గురువు ఏమో వృషభంలో ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అది 4th ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు, అంటే కుజుడు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. మనకు తెలుసు కుజుడితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూన్ 7th వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట. అందుకోసం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. అలాగే మనం చూసాము అంటే కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు, ఇప్పుడు కన్యలో ఉన్నారు. రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు. రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట. శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి వీనస్ శుక్రుడు ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా. లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది. 12th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట. అలాగే మెర్కురీ అంటే బుధుడేమో 11th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. సో 3 ప్లానెట్స్, శని, బుధ, సూర్యుడు, ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా, అంటే ఆఫ్టర్ 12th ముగ్గురు అందులో ఉంటున్నారనమాట. మనం మాట్లాడుకున్నాం కూడా, మొత్తం 6 గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కురీ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట. కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ, సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో. సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో, స్టూడెంట్స్కి, అలాగే కెరియర్ విషయంలో, చేసే పని విషయంలో, బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము. అలాగే ఏంటంటే గణితం, అకౌంట్స్, ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఆ యోగం అనేది తగ్గుతుంది. అది స్టార్టింగే కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మెర్కురీ ఏమో ఫిబ్రవరి 11th, అలాగే సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి 12th అనమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్గా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనుర్రాశి వాళ్ళ గురించి. ధనుర్రాశి వాళ్ళకు కూడా ఈ నెలంతా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. కానీ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్లోనే మనకి సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. సో 9th 10th లార్డ్, అలాగే సెకండ్ లార్డ్, అలాగే మనం చూసామంటే లాభం లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్ ఉన్నారు. తప్పక వీళ్ళకి ఏంటంటే వాళ్ళంత డబ్బు సేవ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మెర్కురీ అండ్ సన్ పైకి వెళ్తున్నారు. సో అప్పుడు కొంత ఇబ్బందులు పడే తరుణం అనమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ అంటే గురువు ఏమో మనకి 6వ ఇంట్లో పడున్నారు కనుక తప్పక వీళ్ళు సేవ్ చేసిందంతా ఖర్చు పెట్టే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. అలాగే కెరియర్లో కొంతవరకు విస్తరింపు అనేది ఉంటుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. 7th లార్డ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అది రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది. మంచి స్కీమ్స్ చేస్తారు, అలాగే ప్రజల మన్నన కూడా పొందుతారు అనమాట. సో సపోర్ట్ అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఇబ్బందులు, ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని పరిస్థితి వచ్చే ఒక తరుణం కింద, ఒక టైం కింద మనం చెప్పుకోవాలన్నమాట. ఆపర్చునిటీస్ వస్తాయి కానీ కొంచెం
కొంచెం కష్టపడవలసి వస్తుంది, శ్రమ పడవలసి వస్తుంది. 1-2 సార్లు ఏంటంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ 4th house లో ఉన్నప్పటికీను రాహు కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక తప్పక ఫారిన్ లో సెటిల్ అయ్యి ఫారిన్ లో జాబ్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. అండ్ ఆల్సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు స్టేటస్ పెరుగుతుందని చెప్పాను కదా, స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అండ్ స్టూడెంట్స్కి చాలా బాగుందనే చెప్పుకోవాలి. చాలా చురుగ్గా పనిచేసి చురుగ్గా అన్నిటిలోనూ పాల్గొని ముందుకు సాగే ఒక తరుణం మంత్ కింద తీసుకోవాలి ధనుర్ రాశి వాళ్ళకి. నాలెడ్జ్ అంటే వీళ్ళందరికీ ఎప్పటికైనా ప్రీతి ఉంటుంది, అంటే చదువు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ ఆల్సో 6th లో జూపిటర్ ఉన్నప్పటికీ, అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన గురు 6th లో ఉన్నప్పటికీను బాగానే ఉంటుంది. ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ అనేది కొంతవరకు ఉంటుంది వీళ్ళకి, ఎస్పెషలీ చదువు విషయంలో. సో తప్పక స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లల విషయంలో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ 7th లో మార్స్ ఉన్నాడు కనుక మన చూసామంటే తోబుట్టువులకు కానీ అలాగే పార్ట్నర్స్కి కానీ బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే శనితో పాటు అందరూ ఉన్నారు 3rd house లో. ఇప్పుడు శనితో పాటు మనకి 2nd half of this month మెర్కురీ అండ్ సన్ వెళ్తున్నారు కనుక సో తోబుట్టువులకి కెరియర్ విస్తరింపు, అలాగే బిజినెస్ సక్సెస్, వాళ్ళు చేసే పనులు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 7th లో మార్స్ ఉన్నారు కనుక తప్పక ఖర్చు అనేది విపరీతంగా ఉన్నప్పటికీ ఇందాక చెప్పినట్టు అటు బిజినెస్ పార్ట్నర్కి అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో పార్ట్నర్కి అండ్ లైఫ్ పార్ట్నర్కి కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అలాగే లవ్ రిలేషన్షిప్ కావాలన్న వాళ్ళందరికీ ఈ నెల బాగుంటుంది. తప్పక మీరు అనుకున్న వ్యక్తి సంబంధం ఏర్పడుతుంది అండ్ ఆల్సో రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. సో అందుకనే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని ఇందాక నేను చెప్పాను. వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ కింద తప్పక ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఎస్పెషల్లీ కాపర్ వెజ్లో అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది అనమాట. అలాగే నిండు బ్రాహ్మణునికి ఇంటికి పిలిచి, చదువుకున్న బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి మీరు పూజలు కూడా చేయించుకోవచ్చు వాళ్ళ చేత. బట్ బ్రాహ్మణికి వాయనం ఇవ్వడం అనేది చాలా మంచిది, ఎస్పెషల్లీ ఆన్ థర్స్డేస్. ఇవన్నీ చేసుకున్నప్పటికీ మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే కనుక 4 వారాలే కనుక మీకు వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి, మీరు దాన్ని బట్టి రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అంటే తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకుని చేసుకోవడం అనేది ఇంకా మంచిది. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే మీకు అన్ని వివరాలు తెలపడం అనేది జరుగుతుంది అన్నమాట.